తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. యోసేపు మరియకు ప్రదానం చేయబడిన యోసేపు ఆయన దావీదు వంశంలో పుట్టినవాడు కనుక, దావీదు గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను అంట. ఈయన దావీదు వంశంలో పుట్టినవాడు కనుక ఈయన బెత్లెహేమీయుడే. అందుకే ప్రజా సంఖ్యలో రాయబడడానికి గలిలయ నుండి బెత్లెహేముకి వచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. దావీదు వంశంలో పుట్టాడు కనుక దావీదు కుమారుడా అని పిలిచిన పిలుపును మనం వింటున్నాం. వాక్యాల్లో దావీదు కుమారుడా అని యేసు ప్రభువుని పిలిచిన పిలుపును వింటున్నాం. దావీదు కుమారుడుగా ఉన్నటువంటి యేసుకి ప్రదానం చేయబడి గర్భవతిగా ఉన్న మరియను తీసుకొని బెత్లెహేమునకు వీరు బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక ఆమెకు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను అని ఈ వాక్యము మనకి తెలియచేయబడుతుంది. బెత్లెహేములోనికి వెళ్ళిన తర్వాత మరియకు ప్రసవ దినములు నిండినాయి. బెత్లెహేములో సత్రంలో స్థలం లేనందున ఆయనను పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండబెట్టడం జరిగిందని ఈ వాక్యంలో మనకి తెలియచేయబడుతుంది. ఆయన అంటే ఎంత దేన స్థితిలో ఆయన ఉద్భవించాడు ఈ లోకానికి. ఆయన సర్వాధికారి, సర్వమును ఎరిగిన దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు అయ్యుండి పశువుల పాకలో ఆయన శిశువుగా ఉద్భవించటం అనేది ఇది చాలా విచారకరమైనది. కానీ యేసు ప్రభు వారు తనకు తాను ఎంత తగ్గించుకున్నారు అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన దేవుడయ్యుండి మానవ రూపం ధరించడం మాత్రమే కాదు, ఏ బిల్డింగ్ లోనో, ఏ ధనవంతుల్లోనో, లేకపోతే ఏ అంబానీ లాంటి కుటుంబంలోనో ఉద్భవించవచ్చు. కానీ ఆయన దీనుడుగా, ఆయన ఒక దీనాతి దీనుడుగా ఈ లోకమునకు వచ్చినట్లు మనము చూస్తున్నాం. ఆయనకు సత్రంలో కూడా స్థలం లేకపోవడం వలన, యోసేపుకు సత్రంలో స్థలం దొరకలేనందున అప్పటికే ఆమెకు ప్రసవ వేదన పడుతూ బిడ్డ పుట్టిన విధానాన్ని మనం చూస్తున్నాము. బిడ్డ ఎక్కడ పుట్టాడు అనేది మనము బైబిల్లో రాయబడలేదు. కానీ సత్రంలో పుట్టాడా, పశువుల పాకలో పుట్టాడా, ఎక్కడ పుట్టాడు అని వాక్యంలో వ్రాయబడలేదు. పరిశోధన చేస్తే అది ఏమన్నా తెలుస్తుందేమో. కానీ ఆయన బిడ్డను పశువుల పాకలో పశువులు మేయిచున్న తొట్టిలో ఆయనను పరుండి పెట్టినట్లుగా మనము, పశువులు మేతగా ఉన్నటువంటి తొట్టిలో పరుండి పెట్టినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. అట్టి దీనాతి దీన స్థితిని దేవుడు కలిగి ఉన్న స్థితిని మనం చూస్తున్నాము. ఆయన గొప్ప దేవుడు, మనుషులు చూడనొల్లని దేవుడు, మనుషుల కంటికి కనబడనొల్లని దేవుడు, అంత ప్రభావం కలిగిన దేవుడు. అయినప్పటికీ పశువుల తొట్టిలో పరుండి పెట్టే అంత దేన స్థితిలో కుటుంబంలో పుట్టి, అంత దేన స్థితిని ఆ పరిస్థితులలో పుట్టి ఆయన తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అంటే ఆయన మన కోసమే తను తగ్గించుకుని వచ్చాడని మనం గ్రహించాలి. మనం ఎంత దీనస్థితిలో ఉన్నామో ఆయన కూడా మనతో పాటు అంతే దీనస్థితిని కలిగి ఉంటే మనం ఆయన హత్తుకుని ఉంటామని. మనం వెళ్ళి ధనవంతుల స్నేహం చేయలేము కదా, మనం వెళ్ళి గొప్పవారి స్నేహం చేయలేము, మనం వెళ్ళి అంబానీ లాంటి వారి స్నేహం చేయలేము. ఎందుకంటే అంబానీకి సాటి అయిన వారే అంబానీకుతో స్నేహం చేస్తారు. అందుకని మనము ఆయనతో స్నేహం చేయాలని, దీనాతి దీన స్థితిలో ఉన్న మనలాంటి వారి కొరకు ఆయన కూడా దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. దీనుడుగా వచ్చాడని తెలియబడ్డానికి మనకి ఇక్కడ పశువుల తొట్టిలో పరుండబెట్టాను అనే వాక్యము మనకి తెలియజేస్తుంది. కాబట్టి మన రక్షకుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే దీన స్థితిని ధరించిన ఆయనను మనము హత్తుకొని
ఆయన సర్వాధికారి అయ్యిండి, అంత అధికారం కలిగిన దేవుడు అయ్యిండి, ఆ అధికారం అంతటితోటి ఆయన భూమి మీద రావడం ఇష్టం లేక మనలాంటి దేనుల కొరకు దీనమనే స్థితిలో పశువుల పాకలో పొరను పెట్టబడిన దేవుణ్ణి మనము హత్తుకొని ఉందాము. మన కోసం ఆయన దేన స్థితి కలిగి ఉన్నాడని మనం గుర్తిద్దాము. మన కోసం ఆయన మనిషి కుమారుడు తలవాల్చుటకైన చోటు స్థలం లేదు అని చెప్పినట్లుగా ఈయన ఏ సత్రంలోనూ ఏ ఇంట్లోనూ ఈయనకి స్థలం లేక పశువుల తొట్టులో పరుండబెట్టిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చారని మనము ఆయన జన్మం ధ్యానిద్దాము, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. ఆయనను వేడుకుంటూ ఆయన హత్తుకొని జీవించినప్పుడు సదాకాలం మనతో దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆయనతో సదాకాలం ఉంచుకునే దేవుడుగా ఉన్నాడు. ఈ పశువుల తొట్టులో పరుండు పెట్టిన దేవుడే రేపు సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. ఈ పశువుల తొట్టులో పరుండు పెట్టిన దేవుడే రేపు సర్వాధికారము కలిగి ఉండబోతున్నాడు. కాబట్టి ఆయన అధికారంలో మనం ఉండడానికి ఆయన హత్తుకొని జీవిద్దాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రము ప్రభువా. మా కొరకు దీనస్థితిలో ఉద్భవించిన దేవా, మా కొరకు నాయన భూమి మీద స్థలం లేక నాయన సత్రంలో స్థలం లేక ప్రభువా, పశువుల తొట్టిలో పెట్టబడిన దేవా మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మా కొరకు నాయన అట్టి దీనస్థితిని ధరించుకున్న దేవా మీకు వేలాది స్తోత్రములు. మా నాయన వినిచిన బిడ్డలందరూ కూడా మిమ్మల్ని హత్తుకొని మీ జన్మము ధ్యానించి మీకు స్తుతి చెల్లిస్తూ మా నాయన మీ ద్వారా దీవెనలు పొందుకొని ఆశీర్వదింపబడి వారుగా ఉండినట్లు చేయండి. వినిచిన బిడ్డలందరినీ కుటుంబాలను దీవించండి. ఈ పండుగ దినాల్లో ప్రభువా నాయన మిమ్మల్ని మరి ఎక్కువగా స్తుతించి ఎక్కువ దీవెనలు పొందుకునే వారిని బిడ్డలను దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. నాయన ప్రార్థనలు కోరిన బిడ్డలను కూడా మీరు దీవించండి. సంతోషము, సమాధానము, నెమ్మది వీరి కుటుంబాల్లో అనుగ్రహించి మీరు మహిమ పొందిన దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.